స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఆది కాండము 13వ అధ్యాయము 11, 12 వచనాలను చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రాహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. కోలంక ప్రాంతాన్ని బట్టి, ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకున్న అగాపే సంపూర్ణ సువార్త సంఘాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, చదివిన లేఖనము ద్వారా నీ దాసుని అభిషేకించి బలపరిచి ఇక్కడున్న వారితోనూ లైవ్లో వింటున్న వారిని ఆయన దర్శించి స్పష్టంగా తేటగా మీరే మాట్లాడమని, ప్రతి అపవాది కార్యములను లయపరిచి మీ నామునికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీకును, ప్రభు ఆయా స్థలాల నుండి ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మిత్రులకును రక్షకుడైన యేసయ్య నామములో శుభవందన తెలియజేస్తున్నాను. మంచిది. కొద్ది నిమిషాలు క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. చదివినటువంటి లేఖనము క్రైస్తవ సమాజం అంతటికి కూడా బాగా పరిచయమైనటువంటి లేఖన భాగం. అబ్రాహాము, లోతు వారు చేసినటువంటి ప్రయాణ పద్ధతి, తర్వాత వాళ్ళు ఎందుకు విడిపోయారో ఈ కారణాలు అందరికీ బాగానే పరిచయం. అయితే వారి జీవితాల ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు అనేకమైనవి దేవుడు రాయించి పెట్టాడు. గత వారంలో పెదవసలోను కూడా ఇదే మూలవాక్యం మీద అక్కడ వాక్యాన్ని మరి బోధించడం జరిగింది. మళ్ళా ప్రభు ప్రేరణ బట్టి అదే మూలవాక్యాన్ని మళ్ళా ధ్యానం చేసుకోవడానికి దేవుడు నా మనసులో ఈ మాటను పెట్టాడు. హల్లెలూయా. సో అబ్రాహాము, లోతు ఇద్దరు బంధువులు. అబ్రాహాము అన్న కొడుకు అయినటువంటి లోతు ఇద్దరు కూడా దేవుని మాటను బట్టి అబ్రాహాం బయలుదేరుతున్నప్పుడు లోతు కూడా అబ్రాహాముతో పాటు మరి తాను కూడా ఈ ప్రయాణంలో కొనసాగిన వాడు. ఇది అందరికీ బాగా పరిచయమే. అయితే లోతు జీవితాన్ని, అబ్రాహాము జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే లోతు తన జీవితంలో ఘోరమైనటువంటి నష్టాన్ని తను పొందుకోవాల్సి వచ్చింది. కారణాలు అనేకమైనవి ఉన్నప్పటికీ పర్టికులర్గా వన్ ఆఫ్ ద రీజన్ ఒకటి ఉన్నది, ప్రత్యేకమైన కారణం ఉన్నది. ముక్కుసూటిగా బైబిల్ చెప్తుంది. యోబు జీవితంలో మరి బిడ్డలతో బలహీనమైనటువంటి పని జరిగింది. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. మరి లోతు ఆస్తులను, సొదొమ గొమొర పట్టణానికి ఆస్తులను మరి శత్రులు పట్టుకెళ్ళిపోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఆ సొదొమ గొమొర పట్టణాలు నాశనానికి ముందు ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రాహాము బతిమాలుకుంటున్నాడు దేవుడిని. మనం చూసినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయము 20వ వచనం. మరి యెహోవా సొదొమ గొమొరాలను గురించిన మరో గొప్పది గనుక, వాటి పాపము బహు భారమైనది గనుక, నేను దిగిపోయి నా అద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకుందనను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రాహాం ఇంకా యెహోవా సన్నిధి నిలుచుండెను. అప్పుడు అబ్రాహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేదువా? పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలము నాశనం చేయకు కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టులతో సమానముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకముకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని పెట్టి ఆ స్థలం అంతటిని కాయుదునన్ను. అలాగా అబ్రాహాము తెగించి
ఎక్కడి వరకు వచ్చాడు అంటే 32 వచ్చింది. అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయకింది నన్ను. యెహోవా అబ్రాహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రాహాం తన ఇంటికి తిరిగి వెళ్ళాను. అంటే సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కాక మునుపు మూలవాక్యం ద్వారా లోతుకి అది ఆ ప్రాంతం అంతా చాలా పచ్చగా కనబడింది, చాలా సువిశాలంగా కనబడింది. ఆ ప్రాంతాన్ని తను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు అవే ప్రాంతాలను దేవుడు నాశనం చేయడానికి పూనుకుంటే అబ్రాహాము ఏమంటున్నాడంటే బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఒకటే చెప్పాడు, ఏమని? దేవా, నీతిమంతులను నువ్వు నాశనం చేస్తావా? చెడ్డవారితో దుష్టులతో కలిపి నీతిమంతులు నాశనం చేస్తావా అని. నిజమే, అబ్రాహాము చేసినటువంటి ప్రార్థన ఈరోజు నేను నీవు ప్రతి సేవకుడు చేయాలి. ఎందుకు అని అంటే ప్రస్తుత దినాలలో మరి సంఘాలు చల్లాచెదరు అయిపోతున్నాయి, ఒకరికొకరు వేరైపోతున్నారు, రకరకాల కారణాల చేత ఒకరికొకరు విరోధం అయిపోతున్నారు, తప్పిపోతూ ఉన్నారు. అయితే ఒక మాట, నేను ఒక సంఘం నుండి బయటకు వచ్చిన వాడినే, అలాగే నా దగ్గర నుండి కూడా కొంతమంది బయటికి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. కానీ నేనైనా సరే, నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వారి కోసం నేనైనా సరే, లేకపోతే ఇంకొకరైనా సరే చేయవలసిన ప్రార్థన అబ్రాహాము చేసిన ప్రార్థన చేయాలి. ఎందుకంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోయి పాడైపోవాలని ఎవరు కోరుకోకూడదు. అలా నేనైనా సరే నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ పాడైపోవాలి, నష్టపోవాలి అనేటువంటి కోరిక నేను కోరుకోకూడదు. అలా కోరుకున్న అది తప్పు, పాపం అవుతుంది. అలాగే నా కోసం ఇంకొకరైనా సరే అలాగ కోరుకోకూడదు. అందుకని భక్తుడి ప్రార్థన భక్తుడే ఎప్పుడు కూడా. మనం చేసే ప్రార్థన మనల్ని భక్తుల సరసన నిలబెడుతుంది ఎప్పుడు కూడా. క్రైస్తవం తెలుసుకోవాలి ఈ సంగతులను గూర్చి. అందుకనే బైబిల్ ఈరోజు అందరూ నాకు బాగా తెలుసు అనుకుంటూనే ఉన్నారు, కానీ దేవుని మనసును మాత్రం బాధపెడుతూనే ఉన్నారు. మర్మాలు చెప్తున్నారు, జ్ఞానం పొందుతూ ఉన్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మన జీవితాలలో మాత్రం దేవుడు ఇంకా సిలువబడిన క్రీస్తుగానే ఉన్నాడు. సిలువ మీద ఉన్న యేసులాగే ఉన్నాడు, కానీ పునరుద్ధానముగా తిరిగి లేచిన క్రీస్తుగా లేడు. ఇది ఖచ్చితంగా 100% నిజం ఏండి. అబ్రాహాము నుండి లోతు వేరైపోయి వెళ్ళిపోయాడు, కానీ ఆ లోతు క్షేమాన్నే కోరుకుంటూ ఉన్నాడు అబ్రాహాం. ఇంకానే నాకు బాగా గుర్తు, ఒకవేళ నేను ఈ చెప్పినటువంటి మాటను ఈ లైవ్ చూస్తే ఒకవేళ ఎవరైనా జ్ఞాపకం వస్తుంది ఖచ్చితంగా. నేను అలాగన చాలా మందికి నేను చెప్పినటువంటి మాట ఏంటి అంటే, నా దగ్గర లేకపోయినా పర్లేదు, ఇంకొక చోట అయినా సరే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నా దగ్గర ఉన్నట్లుగా మీరు ఉండకూడదు. దేవుని నియమాన్ని అనుసరించాలి, దేవునిలో ఎదగడం కొరకు ఆరాటపడాలి. కాబట్టి ఈ నియమాలు పాటించండి ఎక్కడైనా సరే అని కొండ బదులు కొట్టినట్లుగా నేను చెప్పాను అందరికీ. కానీ నాకు మాత్రం చెప్పలేదు ఎవరు అలా. నేనైతే చెప్పాను, ఇలా ఉండాలి. పోన్లే, ఎక్కడైతేనేమి నీవు ఎదగడం కావాలి, నీ ఎదుగుదల విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. మళ్ళీ అలాగే రిపీట్గా బ్రతకొద్దు దయచేసి. నా దగ్గర ఉన్నట్లుగానే మళ్ళీ ఇంకొక చోట ఇంకొక స్థలంలోనూ అదే ప్రవక్తను కొనసాగించొద్దు అని ప్రేమతోనే నేను చెప్పాను. నేను అదే ప్రార్థన చేసి ప్రభుకి అప్పగించాను. ఎందుకంటే ఇది అబ్రాహాం లోతు విషయంలో నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు వాడు, నన్ను కాదని. కాబట్టి వాడు పాడైపోవాలి, వాడి ఆస్తి వాడి అంతస్తు అంతా నష్టపోవాలని అబ్రాహాం అనుకోలే. లోతుని ఏ విధంగానైనా సరే ఆ ప్రమాదం నుండి కాపాడాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు అలాగనే ఏంటి, కొండలు, అడవులు, గుట్టలు, లోయలు తిరుగుతున్నాం, స్వార్థ ప్రకటిస్తున్నాం. వాళ్ళు వింటారు, లేకపోతే లేదు. ఎంత దూరమో ప్రయాసపడి వెళ్తున్నాం, రకరకాలుగా అనారోగ్య సమస్యలు కూడా వచ్చి ఇబ్బంది అవుతాయి. అలాంటిది దరిదాపుల్లోనే దగ్గరలోనే అందుబాటులో ఉన్నప్పుడు ఒకరి క్షేమం ఒకరు చూసుకోవాలా లేదా? చెప్పండి, చూసుకోవాలి కదా. అలా చూసుకోవడం అది లోకువ కాదు కదా. కాబట్టి నా ఆశ అది, ఎంతో దూరం వెళ్ళి స్వార్థ ప్రకటిస్తాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో కూడా తెలియదు, మనం చెప్తాం. అటువంటిది మన పరిసర ప్రాంతాల్లో మన చుట్టూ ఉన్నప్పుడు ఏవో కొన్ని ఇబ్బందులు, కొన్ని వ్యతిరేకతలు కలగడం వల్ల ఏదో మాటలు పెరిగి దూరం అవ్వాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా సత్ప్రవర్తన కలిగి దేవునిలో కొనసాగడం కొరకు నా మట్టుకు నేను
ఎన్ని అవకాశాలన్నా ఇస్తాను, ఎంత సహాయం అన్నా నేను చేస్తాను. అలాగే ఇచ్చిన అవకాశాలు, చేసిన సహాయం కూడా చాతకంతనంగా భావించుకుంటే దేవుడే చూసుకుంటాడు అప్పుడు. హల్లెలూయా. మెట్టుకు ఇక్కడ అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. 1 by 1 కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుని త్వరగానే మనం ముగించుకుందాం. కనుక మొదటి విషయము, అబ్రాహాము లోతుని కాపాడము కొరకు దేవుని సన్నిధిలో ఎలా వేడుకుంటున్నాడో, బ్రతిమాలుకుంటున్నాడో ఈ మనసు ప్రతి క్రైస్తవునికి ఉండాలి. సేవకుడైనా విశ్వాస అయినా అబ్రాహాము లాగా దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. ఆ ప్రజలను కాపాడు, ఆ ప్రజలను తప్పించు, ఏంటి వాళ్ళకి నష్టం కలగకూడదని ఆ తపన ఉండాలి. నేనైతే నా ప్రార్థన అందరి కొరకు ఇదే ప్రార్థన. అందరూ ఎదగాలి. అండ్ ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా వారు పొందిన రక్షణను గురించి, తెలుసుకుంటున్న దేవుని సత్యాన్ని గురించి సాక్షులుగా బ్రతకాలి అనేటువంటిది నా ఉద్దేశం, నా కోరిక. కానీ నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ బానిస బ్రతుకు వద్దు. దయచేసి ఘనత కోసం, మేలు కొరకు, సుఖం కొరకు, దేని కొరకైనా సరే బానిసత్వము కలిగి ఉండొద్దు. క్రీస్తు మనల్ని విమోచించాడు, మనల్ని సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. కనుక బానిసలుగా బ్రతకూడదు అనేటువంటిది నా తాపత్రయం, నా ఆవేదన, నా ఆశ, నా రోదన, నా ప్రార్థన. ఓకే, ఇది ఫస్ట్ వన్. రెండవదిగా, అబ్రాహాము నుండి వేరైనటువంటి లోతు తను సాధించింది ఏంటి? పోయిన వారమే చాలా సంగతులు చెప్పాను నేను అక్కడ. భక్తుల ప్రయాణం అనే అంశం మీద చాలా విషయాలను నేను మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆ టాపిక్ ఏమీ నేను మాట్లాడాలని అనుకోవట్లే. అయితే ఈ భూమి మీద దేవుడు మనలను, రక్షింపబడినటువంటి మనలను వేరుగా ఉండమని లేఖనం స్పష్టంగా సాక్ష్యమిస్తుంది. అందరికీ బాగా పరిచయమైన వాక్యమే కదా. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనం. 2:40. సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. చాలండి. వేరే ఓమని చెప్పింది బైబిల్. దేనికి? మూర్ఖత్వానికి, దేవ విరోధమైనటువంటి తత్వానికి, స్వభావానికి, దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి ఆ లక్షణాలకి మనం వేరుగా ఉండాలని బైబిల్ చెప్పింది. కానీ మూలవాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందంట? భక్తులకి వేరవుతూ ఉన్నారు. లోతు తన ఆస్తిని పెట్టి, లోతు పశువుల కాపర్లకు, అబ్రాహాం పశువుల కాపర్లకు జరిగినటువంటి వివాదాన్ని బట్టి లోతు అబ్రాహాముకు వేరవ్వాల్సి వచ్చింది, వేరయ్యాడు. కానీ దానివల్ల తను ఎంత తీవ్రమైన, ఘోరమైనటువంటి నష్టాన్ని పొందుకున్నాడో లేఖనాలు స్పష్టంగా సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఈరోజు చెప్తూ ఉన్నాను, భక్తుల నుండి మనం ఎలాగైనా వేరైపోవడానికి అనేకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. దేవుడు అటువంటి పరిస్థితికి తీసుకుని వస్తాడు. అలాగే సేమ్ టైం సాతానుడు కూడా తీసుకుని వస్తాడు. అయితే మనకున్న పరిస్థితులను బట్టి భక్తుల జీవితంలో నుండి మనం వేరైపోవాలనేటువంటి ఆలోచన, నిర్ణయమే మనం తీసుకుంటే ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను, వారు పొందుకోవాల్సినటువంటివి అనేకమైనవి పొందుకోకూడనటువంటి కొన్ని ఘోరమైనటువంటి నష్టాలు పొందుకోవాల్సి వస్తుంది. ఇది 100% ట్రూ. హల్లెలూయా. అందుకనే మనం ఎవరికి వేరవ్వాలో, దేనికి వేరవ్వాలో ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్స్ క్రైస్తవ సంఘం తెలుసుకోవాలి. అండ్ ఈ రోజుల్లో సపోజు బీదవాడితో సహవాసం చేసి, స్నేహం చేసి కొనసాగడానికి ఇష్టం ఉంటుందా జనులకి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వాళ్ళు బీదవాళ్ళు కాబట్టి వాళ్ళకి భక్తి లేదు, వాళ్ళకి దేవుని ఆశీర్వాదం లేదని సర్టిఫై చేసేసి వాళ్ళని పక్కన పెట్టేస్తారు అన్నమాట. పట్టించుకోరు. చులకన, లోకువ, హేళన అనేది ఉన్నారు ప్రజలు. ఏంటి, అబ్రాహాం ఏమో తను నష్టపోకూడదని తన కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నాడు, దేవుని ఏమో వేడుకుంటూ బ్రతిమాలుకున్నాడు. ఇతనేమో ఇక్కడ చాలా పచ్చని తోట నాకున్నది, దాను అంతా చాలా
ఆహ్లాదకరమైన స్థలము, పర్వాలేదనుకుని తను వెళ్ళిపోయాడు. ఈరోజు అలాగే భక్తునికి వేరుగా చాలామంది ఘనతలను కానీ, ప్రయోజనము కానీ, ఇంకా రకరకాల ఏదైతేనే ఆశించి భక్తుని జీవితంలో దూరం అయిపోతూ ఉన్నారు. మొన్న ఒక మారు కాకినాడ ఒక పెళ్లికి నేను అటెండ్ అయినప్పుడు ఒక సేవకుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు నాతో, ఊఫిరి గారి నుండి చాలా మంది వెళ్ళిపోయారు కదా, ఎందుకు అని అడుగుతున్నాడు. నీకు తెలియదా ఎందుకు అన్నాను. యేసయ్య నుండే వెళ్ళిపోయారు తెలుసా నీకు? అది యెహోవా దేవుని యొద్ద నుండి వెళ్ళిపోయారు దేవదూతలు, లూసిఫర్ తెలుసా నీకు? ప్రతి భక్తుడి దగ్గర నుండి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. హల్లెలూయా. అయితే వెళ్ళిపోయి సాధించేది ఏది? వెళ్ళండి, తప్పులేదు. అయితే వెళ్ళిపోయి దేవుని కృపను దూరం చేసుకోకూడదు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దానిని మనం దూరం చేసుకోకూడదు. అంటే చాలామంది ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే ఉద్రేకంతో, ఆవేశంతో తగ్గించుకుంటే పోయేదానికి అహం అడ్డొచ్చి, అందుకే నన్ను ఎరిగినటువంటి వారందరికీ బాగా తెలుసు. నా మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, కొన్ని కష్టాలు పొంది, కొన్ని అవమానాలు, కొన్ని బాధలు నేను పడితే, సరే కొంచెం అవతల వాళ్ళు మార్చుకునే అవకాశం ఉంటుంది కదా, ఫోన్లే సరి చేసుకుంటారు, అయ్యో ఇంత రిస్కులు, అవును కదా అనవసరంగా మనం ఎందుకు ఇలాగా అని కొంచెం మార్చుకుంటారని. సేమ్ టైం దేవుడు జరిగిస్తున్నటువంటి పని ఆగిపోకూడదు. ఫోన్లే మనకు నష్టం కలిగితే కలగనే, దేవుని పని అయితే జరుగుతుంది కదా, మనకు అవమానం వస్తే రాని, దేవుని కార్యాలు ప్రజలు చూస్తున్నారు కదా అని ఈ ఆలోచనతో, ఈ భావజాలంతో నన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటున్నారు, నా మీద తప్పుడుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారా, నన్ను మంచివాడు అనుకుంటున్నారా, ఏమీ నేను పట్టించుకోను. కారణం ఏంటంటే ఫోన్లే కొందరు రక్షణ పొందుతున్నారు, కొంతమందికి దేవుని స్వార్థ అందుతుంది, కొంత దేవుని పని జరుగుతుంది అనేటువంటి ఆశతో నన్ను నేను నష్టపరుచుకోవడానికి అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు అనేటువంటి దాంట్ని నేనే ఎదుర్కొంటానమాట. పాము తోక తొక్కితే పాము కాటేస్తుందా లేదా, అలాగా దేవుడి పని జరుగుతుంది, జరగాలనేటువంటి ఆశతో అలా పాము తోకను తొక్కితే కాటేయించుకున్నట్లుగా నేనేం చేస్తానంటే ఈ కష్టాలు సూడుల్ని తొక్కుతానమాట నేను నాకు చుట్టుకోవడానికి. ఎందుకు? అది బాగా దేవునికి తెలుసు కాబట్టి అది ఇలాంటి నేను చేస్తున్నటువంటి రిస్కులు ఎందుకొరకు చేస్తానో కూడా చాలా మందికి తెలుసు. దాని ద్వారా నేను కోరి ఆశించేది ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు మారాలి. మన అభిప్రాయం నెగ్గించుకోవడం కాదు, మన అహాన్ని పోషించుకోవడం కాదు అని చెప్పాను. సరే నేను అన్నాను, ఆ సేవకుడిని వెళ్ళిపోయారు అంటున్నావు కదా, వెళ్ళిపోయినటువంటి వారు ఓఫిరి గారు చేస్తున్నటువంటి బోధనను టోటల్గా మార్చుకుంటారా అని అడిగాను. ఓఫిరి గారు చెప్పినటువంటి సంగతులను ఎక్కడ చెప్పకుండా, ఓఫిరి గారు నేర్పించింది ఏది కూడా మనం పాటించకూడదు, అవి మాట్లాడకూడదని ఆ గట్స్ దమ్ముతో వాళ్ళు ఉండగలరా అని అడిగాను. కనుక వెళ్ళిపోయిన కాదు, ఉన్నవాళ్ళు దేని కొరకు ఉన్నారో, వాళ్ళ ఆశయం ఏంటో, వారి విజన్ ఏంటో, వాళ్ళ దర్శనం ఏంటో ఇది తెలుసుకోవాలి. కానీ పోయిన వాళ్ళు ఏంటన్నా బోల్డ్ మంది పోతారు, లేఖనాలలో అవన్నీ కనబడుతున్నాయి కదా అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాక్షాత్తు తనను ఎంతో ప్రేమిస్తూ యేసయ్య కొరకు ప్రాణాన్నైనా సరే ఇచ్చేవాలి అన్నటువంటి కసి కలిగినటువంటి పేతురుని కూడా ప్రభు ఇలా అంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం, 67 నుండి చదువుదాం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడును, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగినామని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. చాలండి. అంటే యేసు ప్రభు శరీర రక్తం విషయంలో చెప్పిన మాటలను బట్టి కొంతమంది వెళ్ళిపోయారు,
అలాగే మిగిలినటువంటి వారి శిష్యుల్ని పట్టుకొని మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని కూడా దేవుడు అడిగాడు. ఎక్కడికి వెళ్ళిపోతాం? నీవే నిత్య జీవం గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అనే ఆ మాటను ఆయన పలకగలిగాడండి. ఈరోజు భక్తులతో ఉంటున్నారు, భక్తులను చూస్తూ ఉన్నారు, వారిని దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడో, దేవుడు ఎన్నుకున్నాడా లేదా ఇత్యాది విషయాలు తెలుసుకుంటున్నారు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ పేతురు లాంటి ఆ మనస్సు రాలేకపోతుంది. వెంబడించే వాళ్ళని ఎందుకు వెంబడిస్తున్నారో అర్థం కావట్లేదు కొంతమందికి. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు కొంతమందికి. అలా దేవుడిచ్చిన ఆ ఫ్రీడమ్, స్వాతంత్రాన్ని బట్టి ఎవరికి వాళ్ళు వేరైపోతూ ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతికేస్తున్నారు. అయితే నీవు దేనికి వేరవుతున్నావు అనేది ఒక ప్రశ్న, దేనికి వేరవ్వాలి అనేది మరొక ప్రశ్న. కనుక లోతు అబ్రాహం అనేటువంటి పాఠం మొత్తం బైబిల్ అంతా కూడా మనకి పరిచయం చేస్తూ ఉన్నది మాట. ఇది ఒక గొప్ప పాఠం ఏంటి. యోనాతాను మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఏంటి, దావీదు కోసం తండ్రికి వేరుగా మాట్లాడుతున్నాడు యోనాతాను. ఎన్నోసార్లు మనం ఈ సంగతుల గురించి మాట్లాడుకున్నాం కదా. మొదటి సమూయేలు గ్రంథంలోనికి ఒక మారు మనం వచ్చినట్లయితే ఇరవై అధ్యాయం మొదటి నుండి చదువుదాం ఒక మారు. దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను వద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణం వెతుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడగ్గా యోనాతాను ఆ మాట నీవెన్నటికీ అనుకునవద్దు, నువ్వు చావవు, నాకు తెలియకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు, నా తండ్రి ఇది ఎందుకు నాకు మరుగు చేయననగా, దావీదు నేను నీ దృష్టికి అనుకూలమైన సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానుకు చింత కలగకుండాటికై ఇది అతనికి తెలుపననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవముతోడు, నీ జీవంతో నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రం ఉన్నదని ప్రమాణము చేయగా, యోనాతాను నీకేమి తోచునో దానిని నేను నీ ఎడల జరుపుదనన్ను. అందుకు దావీదు, రేపుడు దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుని భోజనం చేయవలను. అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేనులో దాగుటకు నాకు సెలవేమో. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలను. దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించుట మర్యాద కద్దు. కాబట్టి అతడు బెత్లెహేమును తన పట్టణమునకు పోవాలని నన్ను బ్రతిమాలను ఎద్ద సెలవు పుచ్చుకొను ఈ చెప్పమని చెప్పాడు. ఆ 19వ అధ్యాయం మొదటి వచనం చదివితే, అంతటి సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదేందు బహు ఇష్టము గలవాడైండి దావీదుతో ఇట్లను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నం మీద ఉన్నాడు. కాబట్టి నీ ఉదయం జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగిండము. నేను వచ్చి నీవున్న చేనులో నా తండ్రి వద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత, నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడ్లా దాన్ని నీతో తెలియచెప్పేదినా నేను. హల్లెలూయా. ఎన్నో విషయాలు ఉన్నాయి, 1, 2 కాదు. మతానికి మనం 19 అధ్యాయం 20 అధ్యాయం 21 వచ్చును ఇవన్నీ కూడా చూస్తే, 18వ అధ్యాయము కూడా మనం చూస్తే మొదటి వచ్చిన 18, దావీదు సౌలుతో మాట్లాడి చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించును. హల్లెలూయా. కాబట్టి దావీదును కాపాడడం కొరకు యోనాతాను తండ్రి చేత ద్వేషింపబడ్డాడు, అవమానించబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, తిట్లు అన్ని కూడా తిన్నాడు. ఘనత పొందవలసినటువంటి యోనాతాను సౌలు పనివారి ఎదుట, సౌలు సేవకులు ఎదుట యోనాతాను అవమానం పొందాడు. ఎవరి కోసం అంటే భక్తుని కోసం. అందుకే రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20 దేవుడు ఈ మాటను వ్రాయించాడు. 4వ భాగాన్ని చదువుతున్నాను నేను. యూదా వారలారా, యెరూషలేము కాపస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. కృతం అంటే చేయబడినటువంటిది, ఒక కార్యం, ఒక పని. భక్తుడు లేకుండా అది జరగదు. హల్లెలూయా. మన జీవితంలో భక్తుడు మనకి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్.
ఎందుకంటే దేవుని మనసు, దేవుని ఆలోచన మనకు నేర్పించేది భక్తుడు. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండనని పౌలు ద్వారా దేవుడు మాట్లాడించాడు ఫిలిప్పీ 2:5లో. ఈరోజు దేవుని మనసు రాలేదు ప్రజలకు. ఎవరి ఆలోచనకు తగినట్లుగా వాళ్ళు బ్రతికేస్తున్నారు. ఎవరికి నచ్చినట్లుగా ఏదో వ్యాపారం చేసుకుంటున్నాం, ఇక్కడ కాదు ఇంకొక చోట అన్నట్లుగా అలాగా తెంచుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమైపోతుందో ఆలోచన చేయట్లేదు. దేవుడు కోరుకున్నటువంటి వారిని వదులుకుంటే, దేవుడు ఎన్నుకున్నటువంటి వారిని దూరం చేసుకుంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి వేరైపోతే నష్టపోయేది వాళ్ళే. హల్లెలూయా. అందుకనే లోతు అబ్రాహం యొక్క స్టోరీస్ని దేవుడు తన గ్రంథంలో లెక్కింపజేసి ఈనాడికి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరు ఒకరినొకరికి వేరైపోయారు. ఈరోజు ఎన్నో పెళ్ళి అయిన తర్వాత వేరే కాపురం పెడుతున్నాం. ఇవన్నీ సహజంగా చూస్తున్నాం, అవి కామన్ రొటీన్. కానీ క్రైస్తవ జీవిత యాత్రలో దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తులకు మాత్రం వేరైతే క్రైస్తవము నష్టపోతుంది మాట. హల్లెలూయా. కాబట్టి ఈ సంగతులను యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా తెలుసుకుని భక్తునికి దూరం అవుతున్నటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు? దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నారా, లేకపోతే దైవ చిత్తాన్ని తృణీకరించుకుంటున్నారా గుర్తించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. హల్లెలూయా. ఆనాడు ఐగుప్తును దాటి కనానుకు ప్రవేశించినటువంటి కోరాహు గుంపు మోషేకి వేరుగా ఉన్నారు, మోషేకి వేరుగా ప్రవర్తించారు, మోషేకి వేరుగా విరోధంగా బ్రతకడం మొదలుపెట్టారు. ఏమైనా సాధించారా చెప్పండి? వాళ్ళ అంతిమ లక్ష్యం ఏమైంది? అందుకనే ప్రసంగి భక్తుడు ఈ మాట చెప్పాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. హల్లెలూయా. ఒక పని ఆరంభించడం దానికంటే ముగించడం చాలా మేలు, ఆశీర్వాదకరమైనది, శ్రేష్టమైనది మాట. అలాగనే భక్తి జీవితంలో రక్షింపబడి దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి క్రైస్తవము మన ముగింపు, మన అంతము ఎలా ఉండాలి అంటే చనిపోవడం అని అర్థం కాదు. ముగింపు అంటే ప్రభు రాకడ సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇగో ఈ దినవృత్తాంతాలు 20:20 ప్రకారంగా యెహోవాను నమ్ముకుని స్థిరపరచబడాలి, ఆయన ప్రవక్తలు నమ్ముకుని కృతార్థులు అవ్వాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణకు, ఈ ఆయుష్కి, జీవితానికి ప్రతిఫలంగా దేవునికి కృతము అంటే చేయబడినది అర్పించుట. హల్లెలూయా. దానికి అసలు సిసలైనటువంటి అర్థమును మనం కలిగిన వారిగా ఉండాలని వాక్యం సాక్ష్యమిస్తున్నది. హల్లెలూయా. గురి లేని క్రైస్తవము ఎలాంటిది అంటే చుక్కాని లేనిటువంటి నావం మీద మనం ప్రయాణం చేస్తున్నట్టు అండి. చుక్కాని లేదు దానికి, ఆ నామం మీద మనం ప్రయాణం చేస్తున్నాం. చుక్కాని లేని నామం ఎలా వెళ్తుంది? బ్రతకాలని ఉన్నా నే బ్రతకలేకున్నా అనేటువంటి ఒక పాటలో చుక్కాని లేని నావనైతిని అనే చరణ లిరిక్స్ రాశాడు భక్తుడు. హల్లెలూయా. గమ్యము తెలియక అల్లాడుచుంటేనే గుండె దిగులుగా ఉందయ్యా, ఆ గుండె గుడిలో రావయ్యా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా. హల్లెలూయా. అలాగే భక్తుని లేని క్రైస్తవ జీవితం, భక్తుని లేని క్రైస్తవ యాత్ర కూడా చుక్కాని లేని నావలాగా, అంటే ఎలా ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోతుంది. అది చుక్కాని ఉందనుకో, ఎంత గాలి వీస్తున్నా సరే ఈ చుక్కాని ఏం చేస్తుందంటే నువ్వు వెళ్ళవలసినటువంటి త్రోవ దగ్గరకు నిన్ను నడిపిస్తుంది చుక్కాని అంటే. అందుకని మన భక్తి జీవితానికి ఆ చుక్కాని దేవుడు, ఆ చుక్కాని భక్తుడు. అంటే భక్తుడు ఉండవలసిన సమయంలో భక్తుడు ఉంటాడు, దేవుడు ఉండవలసిన సమయంలో దేవుడు ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇశ్రాయేలుని రక్షించడానికి పూనుకున్నది ఎవరు? దేవుడే. కానీ పంపింది ఎవరిని? మనిషిని. హల్లెలూయా కదా. ఇప్పుడు చిన్న వరుసలో సెకండ్ మెసేజ్ చెప్తూ 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో చెప్తూ దేవుడే మాట్లాడి యెషయా ప్రవక్తతో ఏమన్నాడు? సింపుల్గా అక్కడ చెప్పలేదు కానీ విషయం, నువ్వు మరణం అవుతావు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో
అని చెప్పాడు యెషయా ప్రవక్త ద్వారా. అతడు చెప్పి రాజుల నడిమిసాలని రాయబడి ఉంది బైబిల్లో. రాజకోట అనుకుందాం, రాజు బంగ్లా భవనం పెద్దది ఉంది. అంటే నడిమిసాల అంటే రాజు ఉన్నటువంటి స్థలం నుండి రాజు యొక్క దర్బారు గేటు వరకు మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని నడిమిసాల. అంటే రాజు దగ్గర నుండి బయలుదేరి వచ్చేసాడు, ఇంకా అంత దూరం వెళ్తే గేట్ నుంచి బయటకు కూడా వెళ్ళిపోతాడు. అంటే ఇంకా బయట గేటుకి వెళ్ళక ముందు రాజు దగ్గర నుండి బయలుదేరి కరెక్ట్గా ఆ నడిమిసాలకు వచ్చాడనమాట యెషయా ప్రవక్త. దేవుడు మాట్లాడాడు ఈలోగా, వీళ్ళు నా దాసుడి దగ్గరికి వెళ్ళి అతడి కన్నీరు విరుస్తున్నాడు, నేను చూశాను, వీళ్ళు అతడికి మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుసిస్తాను, వెళ్ళి చెప్పు అన్నాడు. విచిత్రం ఏంటి అంటే మరణమవుతావు అని చక్కబెట్టుకు అని చెప్పించినటువంటి దేవుడు హిజ్కియా 15 సంవత్సరాల ఆయుస్సును ఇచ్చేటప్పుడు ఒక విచిత్రమైన కార్యం చేసాడు దేవుడు. అది నాకు విచిత్రం మాట, నేను ఇప్పుడు ఎక్కడ చెప్పలేదు, ఇదే ఫస్ట్ టైం చెప్తున్నాను దాని గురించి. ఏంటి అంటే ఒక అంజూరపు ముద్ద తెచ్చి ఆ పుండు మీద ఏమన్నాడు యెషయా ప్రవక్త. అంటే నిజమే, దైవజనుడు చేయగానే స్వస్థత, దైవజనుడు ఇలాగ అంటే అలాగంటే అయిపోతుందని చాలా మంది అనుకుంటున్నారు మాట. ఎలీషా ప్రవక్త దగ్గరికి నయమాన్ వచ్చినప్పుడు చేసి ప్రార్థన చేయాల, యొర్దాను నదిలో ములగమన్నాడు. పౌలు యొక్క ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి తనకి హెల్త్ ప్రాబ్లం ఉంది, తరచుగా కడుపు నొప్పి వస్తుందంట తిమోతికి, సమ్ హెల్త్ ప్రాబ్లం ఒకటి ఉంది. అతను చూసుకున్నాడు, మా ఆత్మీయ తండ్రి మా దైవజనుడు నడికట్టు ఆ మొల కట్టుకునేటువంటి అది ఎవరిని ముట్టుకుంటే స్వస్థతలు కలుగుతున్నాయి, అతని నీడ ఇంకొకరి మీద పడితే వాళ్ళు దయ్యాలు వదిలేసి వెళ్ళిపోతున్నాయి, రోగులు స్వస్థపరిచిపోతున్నారు. ఇన్ని కార్యాలు చూశాడు పౌలు గారిలో తిమోతి. కడుపు జబ్బు నొప్పితోటి వెళ్ళాడు దైవజనుడి దగ్గర ప్రార్థించుకోవడానికి. తిమోతిలో పౌలు అన్నాడు, తరచుగా నీకు వచ్చి కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్ష రసం తాగు అన్నాడు. చూసారా అలా ఆలోచన అప్పుడు అనుకోవచ్చు, ఏంటి ఇంతకాలం నీతో ఉన్నాను, నాకు నొప్పి వస్తుంటే నువ్వు ప్రార్థన చేయవా, ద్రాక్షరసం తాగాలి, ఆ మాత్రం మాకు తెలియదేటి అనుకోవచ్చు కదా. అది అంటున్నాను, ఈజీగా వేరైపోయే అవకాశాలు ఉంటాయి, దేవుడు కల్పిస్తాడు కావాలని. ఏంటో ఇంతకాలం నీ ఎంబడి తిరుగుతుంటే చేసి ప్రార్థన చేయడం అనేసి అందరినేమో బాగు చేస్తావా, నన్నేమో ద్రాక్షరసం తాగలా, సర్లే నీ దారి నీదే నా దారి నాదే అనుకోవచ్చు. కానీ అనుకోలే వాళ్ళు. అంజూరపు ముద్ద ఏమంటున్నాడు ఏంటి, నువ్వు మాట ఇచ్చావు కదా ఆల్రెడీ, నీ మాటతో స్వస్థత చేసేచ్చు కదా, చేయుడు దేవుడు. అందుకనే బైబిల్ రాయబడినటువంటి విధానమే ఒక విచిత్రంగా దేవుడు రాయించాడు అండి. ధర్మశాస్త్ర పండితుడు, ధర్మశాస్త్రాన్ని అంతా ఎరిగినటువంటి ఒక పండితుడిగా మోషే ఉన్నాడు. అక్షర జ్ఞానం లేనటువంటి ఒక పేతురు చెప్పిన సంగతులు, మోషే ఏ సంగతులు మాట్లాడాడో పౌలు పేతురు వీళ్ళందరూ మళ్ళీ ఎలా ట్యూన్ అయింది. విచిత్రం బైబిల్ అంతా. కొంతమంది ఏమో జ్ఞానం కలిగినటువంటి వారు రాశారు బైబిల్, కొంతమేమో రవ్వంతైనా విద్య లేదు వాళ్ళకి, పామర్లు. ఇంకా పామర్లు అంటే మొత్తం విద్య లేని వాళ్ళు అంటారు, కొంత చదువుకున్న వాళ్ళు పామర్లు అంటారు. హల్లెలూయా. అక్షర జ్ఞానం అనేది పరిచయమే లేనటువంటి వారిని పామర్లు అంటారు అన్నమాట. రవ్వంతైనా తెలియదు వాళ్ళకి, వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు రాసుకోవడం రాదు అన్నమాట. అలాంటి వాళ్ళని పామర్లు అంటారు అన్నమాట, విద్య లేని పామర్లు. వాళ్ళు వీళ్ళు కలిపి పునరుద్ధానం గురించి చెప్పారు, ఏంటి మరణాన్ని గురించి చెప్పారు, రాకడ గురించి చెప్పారు. ఇట్స్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యమైంది? బైబిల్ అంతా 3 విషయాలు, 1 మరణము, 2 పునరుద్ధానం, 3 రాకడ. బైబిల్ అంతా దీనికోసమే చెప్పబడింది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ యొక్క మరణ పునరుద్ధానము 2వ రాకడ కోసమే మొత్తం 40 మంది ప్రవక్తలు రాశారు. ఇది అర్థం కాక కుడితులు పడ్డ ఎలకల గిలగిలకు కొట్టేసుకుంటున్న టీవీ ఛానల్ ఒక్కొక్కరండి. హల్లెలూయా. వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటే నాకు నవ్వు వస్తుంది అన్నమాట. అసలు వాళ్ళు మేధావుల్లో ఫీల్ అయిపోయి టీవీల దగ్గర క్వశ్చన్స్ అడిగేసి పాస్టర్లు అలాగా, పాస్టర్లు ఇలాగా, లేదు పెద్ద పండితుల్లాగా ఫీల్ అయిపోయి మైకులతో అక్కడ ఎడుతుంటే నాకు అనిపిస్తుంది అన్నమాట, వీళ్ళందరూ ఎలాగ ఉన్నారా బాబు అంటే ఏండి ఇంకా ముక్కులో చీముని కూడా తీసుకోలేనటువంటి స్థాయిలో ఉన్నారనిపిస్తుంది నాకు అని చూసి. వాళ్ళు టీవీ యాంకర్లు అంట, వాళ్ళు మీడియా వ్యవస్థను సృష్టించి శాసించి ఏదో అమాయకమైన ప్రజల మీద, క్రైస్తవుల మీద బురద జల్లడానికి వాడు అంటాడు,
మీ దేవుడు అకౌంట్లో డబ్బులు వేస్తాడా అంటాడు. హల్లెలూయా. నీ బాధ ఏంటి? వేస్తే బాధ ఏంటి, వేయకపోతే బాధ ఏంటి? ఆయన ఇష్టం, ఎత్తాడు. వేయగలడు ఆయన. ఏ మన్నానే కురిపించినాడు, వేయడం పెద్ద కష్టమా? వేస్తాడు. ఇడికి నొప్పి ఏంటి మధ్యలోనూ? అంటే వాళ్ళ ఉద్దేశం ఏమీ కాదు, యేసు ప్రభు వారిలో ఏ మహిమలు లేవు, ఆయన ఏమీ చేయలేడు, ఆయన ఒక మనిషి అంతే, మీరు ఏదో హైలైట్ చేసుకుంటున్నారని ఆ చెప్పాలని ఒక దుర్దేశంతో, కుయుక్తితోటి ఇన్ని వంకర టింకర ప్రశ్నలన్నీ వేస్తున్నారు అంతే. హల్లెలూయా. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి దివ్య సందేశం ఇది. యెషయా అంజూరపు ముద్ర వేసుకొని ఆ పుణ్యం మీద చేసుకోమని అన్ని చెప్పాడు మాట. అది చెప్పడం ఎందుకు? దేవుడు డైరెక్ట్గా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, అన్ని చెప్పినప్పుడు మళ్ళీ ఇది ఎందుకు? అది అవసరం. చెప్పండి. స్వస్థత కలగడానికి దేవుడు మాట ఇచ్చినా, దైవజనుడు చెప్పినా సరిపోదట, అంజూరపు ముద్ద కూడా కావాలంట. మరి అంజూరపు ముద్దే మనకు అవసరమైతే స్వస్థతకి భక్తుడు అవసరం లేదా ఈనాటి సంఘానికి? ఖచ్చితంగా 100% అవసరం. ఇంకా చెప్పాలంటే అవసరం కాదు, అత్యవసరం. ఇంపార్టెంట్ వేరు, ఎమర్జెన్సీ వేరు. అంత అత్యవసరం మాట భక్తుడు లేకపోతే చుక్కాన్ని నావలాగా ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు, ఏ మార్గం నడవాలో తెలియదు. అందుకే మోషేకి తన మార్గాలను దేవుడు బయలుపరిచాడట. ఇశ్రాయేలుకి కనబడవు. ఇశ్రాయేలు ఎలా నడవాలో నడవకూడదో మొత్తం మోషేకి దేవుడు ముందే పిక్చర్ అంతా చూపించాడు. ఆ త్రోవలో ఆలో నడిపితే వీళ్ళు మోషే మీద పెత్తనారు. నువ్వు ఒక్కడవే భక్తుడవా? నీకొక్కడే దేవుడా? మాకు కాదా? మాతో మాట్లాడ్డా? నువ్వు ఒక్కడితోనే మాట్లాడతాడా అని ఒక్కొక్క గుంపు వేరైంది మోషేకి. మోషే మాటకి ఆయన ఏమో సాత్వికుడు, వీళ్ళు ఒక్కొక్కరు గంభీరమైనటువంటి దుర్మార్గపు స్వరాలు ఎత్తుతున్నారు మోషే మీద. దేవుడు చూశాడు, వారి ఆలోచనలు చూశాడు, దేవుని భక్తుడి మీద ఎలా వ్యతిరేకంగా ఉన్నాయి, వాళ్ళ నోళ్ళను చూశాడు, వాళ్ళ మనసును చూశాడు, అన్ని చూశాడు దేవుడు. అలాగా ప్రతి తరములోనూ దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి భక్తునికి వేరుగా ప్రవర్తించినటువంటి వారి అంతం ఎట్లుంది, వారు ముగింపు ఎట్లా ఉంది, బైబిల్ స్పష్టంగా చెప్పింది. హల్లెలూయా. ఘోరమైనటువంటి నాశన స్థితిని వారు పొందుకోగలిగారు. కానీ ఒక బాధకరమైన సంగతి ఏంటంటే, మూలవాక్యం ద్వారా లోతు అలాంటి వాడు కాడు కదా, మంచివాడు, నీతిమంతుడు కదా. 2వ పేతురు చదివినటువంటి 2వ అధ్యాయం ద్వారా నీతిమంతుడు, పరిశుద్ధుడు, మంచివాడు లోతు. కానీ అబ్రాహాము జీవితంలో నుండి వేరవునందువలన ఎంతటి ఘోరమైనటువంటి నష్టాన్ని లోతు పొందుకోగలిగాడు చెప్పండి. 2 కుమార్తెలు వివాహం కాకుండా పిల్లలు కనవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు లోతు స్టోరీ పట్టుకుని చాలా మంది ఏలాడుతూ ఉన్నారు. వంక పెట్టుకోండి, లోతు స్టోరీ ఇది అని ఏలాడుతూ ఉన్నారు. ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. లోతు స్థితి అంతా అక్కడ పచ్చని తోటలాగా ఉన్నటువంటి యోర్దాను, ఆ సొదొమ గొమొర ప్రాంతాలన్నీ కూడా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. అంటే ఏం మిగిలింది లోతుకి? ఎందుకు ఇదంతా అంటే ఒకటే సింపుల్, ఏమీ లేదు. భక్తుని జీవితంలో నుండి వేరవడం వల్ల కలిగే అనర్థాలు ఇవన్నీ కూడా. అందుకనే భక్తుడి కన్నీరు మనకు అవసరం. లోతుని కాపాడమైన సొదొమ గొమొర నాశనమును తప్పించడానికి అబ్రాహాము కన్నీరు కాల్చినట్లుగా ఈ సమాజ రక్షణ కొరకు కన్నీరు కాల్చవలసినటువంటి బాధ్యత క్రైస్తవ సమాజం మీద, అందరి మీద మోపబడి ఉన్నది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మన కొరకు దైవజనుడు కారుస్తున్నటువంటి కన్నీరు ఏది కూడా వ్యర్థమైపోకూడదు. హెబ్రీ పత్రిక 12లో రాయబడినట్లుగా వ్యర్థమైపోకూడదు. అంటే రోజు చాలా మంది అదే ఆత్మీయులను దూరం చేసుకుంటూ ఉన్నారు, భక్తులను దూరం చేసుకుంటూ ఉన్నారు. అర్థం కావట్లేదు. దేవుడు వారికి ఇవ్వాల్సినటువంటి శ్రేష్ఠ దీవెనలు, ఆశీర్వాదాలను వీరు ఎక్కడ సొంత స్వలాభంలో అపేక్షించి కోల్పోతున్నారు, పోగొట్టుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. కనుక భక్తునికి వేరుగా వారు జీవించడం వలన సాధించేది ఏది లేదు, శూన్యము, నష్టము. హల్లెలూయా. అండి, దేవుడే తన చిత్త ప్రకారంగా వేరుపరిచేది వేరు. ఇక్కడ మనుషులు తను నచ్చినట్లుగా వేరైపోవడం వేరు. 2 ఒకటి కానే కాదు. హల్లెలూయా. కనుక ఈరోజు దేని కొరకు దేనికి వేరైపోతున్నారో క్రైస్తవ సమాజం అంతా కూడా 100 సార్లు ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి
ఆత్మీయులను కన్నీరు కాచేటువంటి వారిని అని అందుకే ఇప్పటికీ చెప్తున్నాను. నాకు ధనవంతులైనటువంటి వ్యక్తులు నా జీవితంలో లేకపోయినా నాకు పర్వాలే, కానీ నా కొరకు కన్నీరు కార్చేటువంటి భేదవాడు ఉంటే చాలు అనేది నా విశ్వాసం. హల్లెలూయా. ఈరోజు జనులకి ఎవరు కావాలి? కన్నీరు కార్చే వాళ్ళు అవసరం లేదు. ధనవంతులు బలవంతులు ఉంటే చాలు అనుకుంటున్నారు. ఓకే, ఎంతకాలం ఆ ధనం బలం ఉపయోగపడితే చెప్పండి. కానీ భక్తుడన్నంత వరకు తన ప్రార్థన ఉంటుంది మాట. హల్లెలూయా. తను సజీవిగా ఉన్నంత కాలం తన ప్రార్థన ఉంటుంది మాట. అది మనం పొందుకోవాలని దేవుని కోరిక ఏంటి. నేను అందుకే నా జీవితంలో చాలా రిస్కులు చేస్తాను, చాలా తగ్గిస్తాను. ఏదో నన్ను గణపరచమని కాదు, నన్ను ఏదో పొగడమని కాదు. దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, దానిని గుర్తించి భక్తుల మార్గంలో, భక్తుల ఆశయాలలో, భక్తుల యొక్క నడకలలో మనం నడిచినప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా ఒక దీవెనకరమైన, ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నిలబెడతాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి చాలా ఆశతో బయలుదేరాడు లోతు అబ్రాహాముతోనే, కానీ చివరికి ఒంటరివాడిగా మిగిలిపోయిన స్థితి ఏర్పడింది లోతుకి. తను మంచివాడే, ఈరోజు అలాగే చాలా మంది మంచివాళ్లే, కానీ మన మంచితనం సరిపోదు కదా పరలోకానికి వెళ్ళాలంటే. చెప్పండి, ఒక అగ్ని, ఒక నిప్పు కాలుస్తుంది, మనం మంచివాళ్ళం కాబట్టి ఆ నిప్పు మనల్ని కాల్చదా? కాలుస్తుంది. అగ్నికి కాల్చే గుణం ఉన్నది మాట. అది ఎవరినైనా కాలుస్తుంది. పలానా కులవరా ఇల్లు, పలానా మతవర వీళ్ళు, పలానా వాళ్ళ వీళ్ళు మనం కాల్చకూడదు అనుకోదు అగ్ని, అది ఎవరినైనా కాలుస్తుంది. అంతే. దేవుడు ఇలా భక్తులతో పాటు మన జీవిత విధానం కొనసాగినప్పుడు, అంతము వరకు కొనసాగినప్పుడు మనల్ని కూడా ఏం చేస్తాడంటే ఒక విలువైనటువంటి స్థాయిలో, విలువైనటువంటి ఆశీర్వాదానికి వారసులు అయినటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని నిలబెడతాడు. అలాగని అనేకులు యేసుక్రీస్తు ప్రభువారి నుండి ఇస్కరియోతు యూదా వేరైపోయాడు కదా. ఏమి సాధించాడు వేరైపోయి అంటే? ఒక సొంత లాభము అపేక్షించి క్రీస్తును అమ్మేసే పని పెట్టుకుని వేరయ్యాడు. ఏమన్నా తను సాధించాడు తన జీవితంలో? కొంతమంది భక్తుల కన్నీరును దుర్నిగపాలు చేసుకుంటున్నారికి ఆశీర్వాదం ఉండదు. హల్లెలూయా. భక్తుల కన్నీరు మన ఒంట్లో ఉండే రక్తము కంటే విలువైనదే. రక్తము ప్రాణాధారము ఎలాగనో భక్తుల కన్నీరు మనకి ఆయుష్ను, ఆరోగ్యమును, ఆత్మీయతను, ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. అంత పవర్ఫుల్ది భక్తుల కన్నీరు. ఆ కన్నీరు ఊరికే డ్రైనేజీలో కొట్టుకుని పోతుంటే వీళ్ళకి బాధ ఉండాలి కదా, అయ్యో నా కొరకు కారుస్తున్నటువంటి కన్నీరు వ్యర్థమైపోతుంది అని అనుకోవాలి కదా. కొంతమంది ఏమీ పట్టించుకోరు. నేను చాలా మందిని చాలా చిక్కుల నుండి, చాలా బంధకాల నుండి రిలీవ్ చేయడానికి నేను ప్రార్థనలు ఉన్నప్పుడు దర్శనాలు చూపించడం, దేవుడు మాట్లాడడం, ఇవన్నీ చూసినప్పుడు చాలా రకాల బంధకాలతో నష్టపోతున్నటువంటి వ్యక్తులను తప్పించడానికి, కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేశాను. నోరిప్పి సంగతులు చెప్పాను, ప్రభుతో మాట్లాడాను, అన్ని చేసినా కానీ అవకాశం ఇవ్వలేదు చాలా మంది. అంటే నా మాట వినలేదు కాబట్టి నష్టపోవాలనేది నా కోరిక కాదు. వాళ్ళు పాడైపోతున్నారు అయ్యో అని వేదన మాట, పాడైపోకూడదు అనేటువంటి బాధ మాట. ఎందుకంటే అది దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి. భక్తుల్లో ఇప్పుడు మోషేలా మనసు పెట్టింది ఎవరు? దేవుడే కదా. ఐగుప్తు ధనము కంటే దేవుని కూర్చున్న ప్రజల నిమిత్తం ఏమన్నాడు? శ్రమ పొందడమే మేలు అనుకున్నాడు మోషే. ఎందుకు? దేవుని ప్రేమను బట్టి. అదే దేవుడి ప్రేమ లేదనుకో అలా అనుకుంటాడా? దేవుని ప్రేమను రుచి లేకపోతే, దేవుని ప్రేమను అనుభవించకపోతే ఎలా అనుకుంటారో తెలుసా? సౌలుకి చాలా కొండంత సమస్య గొలియాతు, అవమానం. పైగా రాజు కదా సౌలు, చాలా ఘోరమైన అవమానం అది. ఒక రాజు సజీవుడిగా బ్రతుకుంటుండగా ఇంకొకడు వచ్చి సొరబడి వీళ్ళు భయపెడుతుంటే ఈ రాజు చావనైనా చావాలి, లేకపోతే వాడినైనా చంపాలి. అవునా? రెండు ఏమి చేయలేక మూల నుండి ఎదురు చూస్తున్నాడు. ఆయన చంపినోడికి కూతురిని ఎత్తాను, ఆ రాజ్యంలో ఆస్తి ఎత్తాను అంటున్నాడు మాట. అలాగ అయిపోయాడు చివరికి. సరేలే, ఏదో నీ వల్ల కాదు ఇంకొకరి వల్ల అవ్వాలని ఆశపడ్డం మంచిది. మరి ఆ వల్ల అయింది కదా దావీదు వల్ల. దావీదుని కనపరిచాడా? దావీదును మాటి మాటికి అవమానపరిచాడు సౌలు. మాటికి దావీదును చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు సౌలు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు భక్తుని జీవితం మీద అంత వ్యతిరేకత పంచుకున్నాడు సౌలు? ఏమి సాధించాడు? పైగా ఏమైనా సాధించాడా? ఏమి సాధించలే.
ఈరోజు అది పరిస్థితి. భక్తుల కన్నీరును వృధాపరుచుకుంటున్నారు. భక్తులే సమస్యల నుండి, కష్టాల నుండి, నష్టాల నుండి తప్పించే పోరాటాలు చేస్తున్న చివరికి గుర్తించిన సంగతి పక్కన పెడితే మరలా వాళ్ళని బాధ పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూసారా, కనికరిస్తే కంట్లో ఏలెట్టు పొడిచారని అంటారు కదా సామెత, ఇది మాట. ఈరోజు అలా తయారవుతుంది క్రైస్తవము. హల్లెలూయా. ఏంటి, నా ప్రార్థనా గదిలో నేను ఎంతమంది పేర్లు ఎత్తి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాను. ఒక తల్లి ప్రసవేదన పడుతున్నట్లుగా నా ప్రార్థనా గదిలో నేను అలాంటి ప్రసవేదన పడతాను. నేర్చుకున్నాను దేవుని కోపం పెట్టి. ఎందుకంటే ఎంతో మంది తల్లులు నా కొరకు అలాంటి కన్నీటి ప్రార్థనను వారు చేశారు. కనుక ఈ సమాజం కొరకు, ఈ సంఘ క్షేమాల కొరకు నా గదిలో, నా ప్రార్థనలో నేను చాలా ప్రసవేదన పడతాను. అలా ప్రసవేదన లేకుండా నేను భోజనం చేయలేను, నేను ఆనందంగా హ్యాపీగా ఉండలేను మాట. మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అదుగును అన్నాడు 1 సమూయేలు 11:23 సమూయేలు ప్రవక్త. అంత శక్తివంతమైనది ప్రార్థన. కాబట్టి ఈరోజు ఒకరినొకరికి వేరైపోతున్నారు. దేవుడేమో మూర్ఖతరానికి వేరుగా ఉండమన్నాడు, పాపానికి దూరంగా ఉండమన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే భక్తులకి వేరైపోతున్నారు. ఇప్పుడు భక్తులకి వేరవడం వల్ల ఏం కలుగుతుందంటే వాళ్ళను బట్టి దేవుడి వాళ్ళనుకున్న దీవెనలకు వేరైపోతున్నారు, ఆశీర్వాదాలకి వేరైపోతున్నారు. గెహజీ చూడండి, భక్తులతో ఉన్నాడు జీవితంలో. ఈయనేమో నయోమికి స్వస్థత, ఎవరు ఆయన, నయమానికి స్వస్థత కలిగితే ఏమి ఆశించలే. ఎందుకంటే ఆ దేశానికి వెళ్ళి ఈ వ్యక్తి నా దేవుణ్ణి గణపరచాలి, నేను ఆశిస్తే ఈ స్వస్థత పొందడానికి ఎంత ఖర్చు అయిందని అడుగుతారు. ఆరోగ్యం బాగుంది కదా, ఎంత డబ్బు అయిందని అడుగుతున్నారు నన్ను కొంతమంది, చాలా మంది. నా ముఖం ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి నేనేం ఖర్చు పెట్టగలను, ఉన్న ఆస్తంతో 20-30 లక్షలు అయిపోయింది నాకు ఎప్పుడో, ఇంకా ఏమీ లేదు, దిగజారిపోయిన స్థితి, ఎంత డబ్బు పెట్టినా తగ్గేది కాదు ఇది, ఆయన ముట్టి స్వస్థపరిచాడు నన్ను అని చెప్పాను. అలాగన ఎలీషా కాన్సెప్ట్ ఏంటంటే స్వస్థత నొందిన ఈ నయమాను వారి దేశంలో యెహోవా దేవుడిని గణపరచాలి, ఆ దేవుడి వల్ల స్వస్థత పొందానని చెప్పుకోవాలనేది ఈయన థాట్. ఇది గుర్తించడం మానేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడి, ఇప్పుడే ఎప్రాయిమన్యం నుండి నా సేవకుని దగ్గరికి 2 పనివారు వచ్చారు, రెండు దుస్తుల బట్టలు, ఎవలు పిండి, అది ఇది అని చెప్పి అబద్ధం ఆడి తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఏం చేశాడు, భక్తుని ఆశయానికి భంగం చేశాడా లేదా అంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు అప్పుడు స్వలాభం, సొంత ఘనతను కోరుకుంటూ ఉన్నారు, వీళ్ళకి నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అతడి ఆశయం ఏంటి, ఈ ఎలీషా దగ్గర నుండి అతడు ఈ గెహజీని అండి ఆ నయమాన్ నుండి పొందుకోగలిగితే ఇది అవడానికి నాకు ఇంత ఖర్చు అయిందని చెప్తాడు. వెళ్ళి ఆ దేశానికి వెళ్ళి దేవుని చెప్పడక్కడ, అవునా కదా, చెప్పడు. ఇగో ఇంత అయింది, ఆ దైవజనుడికి ఇంత ఖర్చు పెట్టాను నేను అక్కడికి వెళ్ళడం వల్ల అని చెప్తారు అన్నమాట. ఒకరికి పెళ్లి చేశాను హైదరాబాద్లో, ఒక ఫ్యామిలీకి తప్పని పరిస్థితుల్లో చావారేవన్నటువంటి పరిస్థితుల్లోనికి హైదరాబాద్కి వస్తే నేను ఆ సమయంలో హైదరాబాద్లో ఉండడం వల్ల ఈ సమస్యను సాల్వ్ చేశాను. వాళ్ళు అన్నారు నాతోటి, నిజంగా ఎవరితోటైనా పెళ్లి చేయించుకుంటే బోల్ డబ్బులు అయిపోను, చాలా ఇబ్బంది పడ్డాను, థ్యాంక్ యూ బ్రదర్ అన్నా, థ్యాంక్ యూ అన్నా అని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా నాకు థ్యాంక్స్ చెప్పారు. అక్కడ దైవజనుల ద్వారా వాళ్ళకి హైదరాబాద్లో నేను పెళ్లి చేయించాను. వాళ్ళు అంటున్నారు మాట అలాగనే, నిజమే బయటికి వెళ్ళి వేరే వాళ్ళ ద్వారా పెళ్లి అన్నంటే బోల్ అతంగా బోల్ గొడవలు బోల్ ఇబ్బందులు అయిపోను, మీరు చాలా సింపుల్గా చాలా ఇబ్బందిగా బోల్ కష్టపడ్డాము, థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పేసి చెప్తున్నాను. ఈయన ఎలా అనుకున్నాడు, అక్కడికి వెళ్ళేమో ఆయన అలా చెప్తాడు. ఈ మధ్యలో ఈ గెహజీ ఏం చేశాడు, ఈ భక్తుని ఆశయాన్ని భంగపరిచి అతడికి అవకాశం ఇచ్చి వెళ్ళి తెచ్చేసుకున్నాడు. అందుకని దేవుడు ఊరుకున్నాడా, ఏమైపోయాడు, అతడు పోగొట్టుకున్నటువంటి ఆ పుష్టి ఎదురు పొందుకున్నాడు. ఈరోజు చాలా మంది అలాగే చేస్తున్నారు. దేవుడు శాపాన్నంతా తన రక్తము ద్వారా తీసిపడేశాడు. పాపాన్ని, శాపాన్ని అంతటిని తీసివేస్తే ఈరోజు జనులు మళ్ళా ఆ పోయిన శాపాన్ని, పాపాన్ని మీద తెచ్చుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువేసి చంపేమన్నప్పుడు ఆనాటి జనాంగం ఏమన్నారు, మా మీద మా పిల్లల మీద నిలిచింది గనక అన్నారు. చూసారు వాళ్ళు ఎంత తెగించి మాట్లాడారో, నీతిమంతుని మరణానికి మా మీద మా పిల్లల మీద నిలిచింది గాక అన్నారు. వాళ్ళు అంత తెగించి మాట్లాడలేరు, ముందు వెనక ఆలోచించలేదు వాళ్ళు. చూసారా, ఈరోజు కూడా జనులు అలాగే తెగించి మాట్లాడుతున్నారు. నీతిమంతుని కష్టానికి అడ్డుబండలాగా, నీతిమంతు కన్నీరుని వృధాపరిచేలాగా,
నీతిమంతుని ఆశయాన్ని, ఆలోచనలను భంగపరిచేలాగా సొంత లాభమును వెతుకుతూ నచ్చిన బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళు బాగుండాలేమో భక్తుడు కన్నీరు కారుస్తారు. ఈ కన్నీరు కార్చే వాళ్ళేమో బాధలు పెట్టడం వాళ్ళ ఆశ. ఇది పరిస్థితి జరుగుతుంది. అందుకనే మనము దేనికి వేరుగా ఉండాలో, ఎవరికి వేరుగా ఉండాలో మన జీవితంలో తెలుసుకుని భక్తులతో కలిసి సియోను యాత్రకు బయలుదేరదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు సార్వత్రిక క్రీస్తు సంఘానికి మనకును అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు.